హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమ. ఈరోజు మఖా నక్షత్రం ఆదివారానికి అధిపతి సూర్యుడు అంటే పితృదేవతల స్థానం అండి. అదేవిధంగా మఖా నక్షత్రం కూడా పితృదేవతల నక్షత్రం. ఈరోజు మనము పితృదేవతల అనుగ్రహం కోసం నారాయణ మంత్రాన్ని జపించాలి. పితృకార్యాలు చేసేటప్పుడు మనకు తాత ముత్తాతల పేర్లు తెలియకుంటే నారాయణ ప్రీత్యర్థం అని అంటూ ఉంటారండి. నారాయణ అంటే పితృదేవుడు అని అర్థం. సో పితృదేవతల అనుగ్రహం కోసం ఈరోజు నారాయణ మంత్రాన్ని జపిద్దాం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ నామాన్ని 108 సార్లు జపించడం వలన పితృదోషాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు మంచి మాట అండి. మనం పోయిన ఆదివారం రోజు మనము సూర్యుడి గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో పుత్రశోకం గురించి మాట్లాడుకుంటున్నాము. ఎవరైనా సరే మరి జాతకంలో మనకు పుత్రశోకం ఉందని మనం తెలుసుకోవచ్చు కదా. తెలుసుకున్నప్పుడు మరి దాన్ని రివర్స్ చేయొచ్చా, దాన్ని కాపాడొచ్చా అంటే, ఇప్పుడు మనకు దోషాలు అనేవి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి ప్రాయశ్చిత్తం అనేది చేయాలండి. కొంతమంది యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించడం కానీ, ఆ పూజలు చేయడం కానీ చేస్తూ ఉంటారు అండి. వాటికి ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు మాత్రమే అది తగ్గడానికి అవకాశం ఉంటుంది అండి. ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అంటే, మనం ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఉంటే ఆ కర్మఫలం అనేది తగ్గదు అండి. ఇప్పుడు మనం ఇంట్లో పెట్స్ని పెంచుకుంటూ ఉంటాము. పిల్లిని కానీ, కుక్కను కానీ, ఆవును కానీ, ఇలాంటి శోకం ఏదైనా మన జాతకంలో ఉంటే అప్పుడు అవి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది అండి. వాటిని మనం చిన్నప్పటి నుండి పెంచుతూ ఉంటాం కదా. సో అవి వీళ్ళని కాపాడుతూ అవి చచ్చిపోతాయి అండి. ఇప్పుడు సైన్స్ వేరు, జాతకం వేరు అండి. సైన్స్ అనేది ఎక్విప్మెంట్ ద్వారా మనకు కనబడుతుంది, కానీ జాతకాలు కానీ ఇలాంటివి ఏవి కూడా మనకు కనిపించవు అండి. అదొక అద్భుతమైన శక్తి. ఇప్పుడు ఎనర్జీ మన కంటికి కనిపిస్తుందా అండి? కనిపించదు కదా. అలాగే నెట్వర్క్ అనేది ఒక డివైస్ నుంచి ఒక డివైస్కి నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది, కానీ ఆ నెట్వర్క్ అనేది మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు. అదేవిధంగా రిలేషన్స్ అంటే బంధుత్వాలు కూడా అంతే అండి. మన కంటికి కనిపించవు, కానీ అనుభూతిగా మనతో ఉండిపోతాయి. ఇప్పుడు పితృదోషాలను ఎలా కనుక్కోవాలి అని చాలామందికి అనుమానంగా ఉంది. అసలు ఎలా తెలుసుకోవాలి అనేది ఒక సందేహం అండి. మన జన్మజాతకంలో కుండలిలో నవమ స్థానం అనేది పితృస్థానం అండి. ఎప్పుడైతే ఈ నవమ స్థానంలో సూర్యుడు బుధుడు కలిసి ఉంటాడో అప్పుడు అక్కడ మనకు పితృదోషం ఉంది అని అర్థం అండి. ఈ పితృదోషాలు అనేవి జ్యేష్ఠపుత్రునికి కనిష్ట పుత్రుడికి మాత్రమే వస్తాయండి. అలాగే మధ్యలో పుట్టిన అతనికి రాదు, కానీ మధ్యలో ఉన్న పిల్లలకు మాత్రం, వాళ్ళకు పుట్టిన పిల్లలకు మాత్రం ఈ పితృదోషాలు ఉంటాయండి. మనకి ఏదైనా పితృవుల నుంచి రుణం ఉంది అంటే పితృవులు ఖచ్చితంగా కలలో కనిపిస్తారండి. చాలామంది చెప్తూ ఉంటారు, మాకు ఇలా పితృవులు కలలో కనిపిస్తున్నారు, పక్కింటి వారికి కనిపిస్తున్నారు మా పితృవులు ఇట్లా అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు కనిపిస్తున్నారు అంటే, వాళ్ళకు మనం ఇచ్చే రుణం వాళ్ళకు మనతో ఏదో రుణపడి ఉంది అని అర్థం. అంటే వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే, ఏదైనా అమావాస్య రోజు వాళ్ళకి పిండ ప్రదానం చేయాలండి. అందుకే ఖచ్చితంగా చూడండి, మీరు గమనించండి, ఎవరైనా స్వర్గస్థులైతే ఖచ్చితంగా 100 మంది వెళ్ళి చూసుకొని వస్తారండి. ఎందుకంటే ఏదో ఒక రుణం వాళ్ళతో ఉండి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి డబ్బులు తీసుకుని ఉంటాం, ఏదో మాట సహాయమో లేదంటే ఏదో ఒక పని సహాయమో వాళ్ళ ద్వారా మనకు అంది ఉంటుంది. ఆ రుణం తీర్చుకోవడం కోసమే ఎవరైనా స్వర్గస్థులు అయితే పిలిచినా పిలవకుండా ఖచ్చితంగా వెళ్ళి చూసుకొని వస్తారండి. ఎప్పుడైనా వాళ్ళ దగ్గర మనం సాయం పొందితే ఆ రుణం తీర్చుకోవడానికి. ఈ రోజుల్లో అన్నదమ్ములు గొడవలతో తండ్రి అంత్య సంస్కారాలప్పుడు ఆస్తులు పంచుకుంటున్నారండి. ఖర్చులు పంచుతున్నారు ఆస్తులు పంచినట్లుగా. అంత దరిద్రంగా బ్రతుకుతున్నారండి. తల్లిదండ్రుల అంత్య సంస్కారాలకు డబ్బులు పెట్టడానికి ఎందుకు పాలు పంచుకోవడం అండి? సంతోషంగా పెట్టండి, ఆనందంగా పెట్టండి. అదే ఒక కొడుకుంటే వాడి ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు, ఆనందంగా పెట్టేస్తుంటాడు. వాడు ఎవరని డబ్బులు అడగాల్సిన అవసరం లేదు. అదే ఇద్దరు ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒక్కొక్కరు నేనింత నువ్వెక్కువ పెట్టినావు, నేను తక్కువ పెడతాను, నేను తక్కువ ఇట్లా పెట్టేస్తున్నారు. ఇంత దరిద్రంలో బ్రతకండి, సంతోషంగా వారికి అంత్య సంస్కారాలు చేయండి.
తల్లిదండ్రులు ఎప్పుడూ మన చెడు కోరుకోరండి. వాళ్ళు బ్రతికున్నప్పుడు ఎంత మంచి కోరుకుంటారో, వాళ్ళ అంత్య సంస్కారాలు సరిగ్గా చెయ్యకుంటే వాళ్ళకు నరకలోకం ప్రాప్తిస్తుంది. మరు జన్మ అనేది ఉండదు. దానికి కారణం పుత్రులే. దానివల్ల ఇలాంటి పితృశాపాలకు గురి అవుతున్నారండి. జన్మ జన్మలకు ఈ శాపాలనేవి ఉంటాయండి. కర్మ అనేది కులము, గోత్రము చూడదండి. పెద్ద, చిన్న అనే తేడా ఏది ఉండదు. అందరూ ఒకటే. కర్మకు ఖచ్చితంగా కర్మ అనేది వెంటాడుతూనే ఉంటుంది. అందుకనే పితృదేవతలకు గౌరవించండి. తల్లిదండ్రులకు గౌరవించండి. ఇలా నాకు తెలిసిన ఒక అతను డబ్బులకు ఆశపడి సూతకంలో ఉన్నప్పుడు సత్యనారాయణ వ్రతం, గృహప్రవేశం లాంటివి చేసి వచ్చాడండి. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఎంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడంటే భార్య విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. మనుమడు, మనుమరాళ్ళు చచ్చిపోయారు అనారోగ్యంతోని. ఇతడు వ్యసనాలకు బానిసై హాస్పిటలైజ్ అయ్యాడు. ఇదంతా ఏంటి అని బాధపడుతూ నా దగ్గరకొస్తే అప్పుడు చూస్తే జన్మకుండలిలో విపరీతమైన పితృదోషాలనేవి వచ్చి ఉన్నాయి. ఇలా చేయకూడదండి. ఏదో ఆశపడి మనం సూతకంలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం, తల్లిదండ్రులను గౌరవించకపోవడం, ఇలాంటి వాటి వలన ఆ జన్మాంతం మనం బాధపడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది అండి. మనం 1000 దేవతలకు గౌరవించినా తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకుంటే ఆ పూజలన్నీ కూడా వృధా అండి. వాళ్ళు సరిగ్గా చూడకున్నా సరే మీరు మాత్రం పూజ్యభావంతో ఉండాలి. తల్లిదండ్రులు కూడా చాలామంది పిల్లల పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తూ ఉంటారు. సరిగ్గా చూడరు. ఇష్టం వచ్చినట్టు దూషిస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నైనా అనని. మనం మాత్రం వాళ్ళను పూజ్యభావంతోనే చూడాలండి. దీనికి చిన్న కథ చెప్తాను. మీకు రామాయణం తెలుసు కదండీ! రామాయణంలో మనకి రావణాసురుడు ఉంటాడు. కుంభకర్ణుడు, నెక్స్ట్ విభీషణుడు. వీళ్ళు ముగ్గురు అన్నాతమ్ములు. కానీ విభీషణుడు మాత్రం ధర్మం వైపు వచ్చేసి ఉంటాడు. అది రావణాసురుడికి, కుంభకర్ణుడికి నచ్చదు. వాళ్ళే ఇతని మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. అలాగే విభీషణ్ తల్లిదండ్రులు కూడా యుద్ధాన్ని ప్రకటించేసేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా విభీషణుడు మాత్రం పూజ్యభావంతో ఉంటాడు. తదుపరి విభీషణుడు లంకా రాజు అయినప్పుడు తల్లిదండ్రులకు పాదపూజ చేసి ఆ కుర్చీలో కూర్చుంటాడండి. అధికారాన్ని తీసుకుంటాడు. వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళలో ఉన్న రాక్షస గుణాలు విభీషణునికి రాలేదు. వాళ్ళ లెక్క ఎందుకు లేడు విభీషణుడు అని చెప్పేసి వాళ్ళకు కోపం. అదేవిధంగా మన తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెడ్డవాళ్ళయి మనం వాళ్ళ లెక్క లేమనో, లేకుంటే మనమే వాళ్ళను వదిలేసుకోవడం వల్లనో ఏదో ఒక రకంగా మనకు గొడవలు వస్తూనే ఉంటాయి. అలా వచ్చినంత మాత్రాన వాళ్ళు సరిగ్గా చూడట్లేదని మీరు మీ కర్తవ్యాన్ని వదులుకోకండి. తల్లిదండ్రులను పూజ్యభావంతో చూడండి. ఇది ఈరోజు మంచి మాట అండి. ఇక ఈరోజు నిత్య పరిష్కారంలో అండి చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. చిన్న వయసులోనే పిల్లలు కోపంతో, ద్వేషంతో ఇష్టారాజ్యంగా మాట్లాడడం కానీ ఇలాంటివి ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక నీలా సరస్వతి యంత్రాన్ని ధరింపజేయాలండి. సప్త ధాతువుల నుంచి తయారు చేసిన నీలా సరస్వతి యంత్రం అండి ఇది. ఈ రాహుకేతువులకు మనం ఇదివరకే తెలుసుకున్నాము. గణపతి సరస్వతులు అధిపతులు అని. నీలా సరస్వతి యంత్రం అనేది త్రికోణాకారంలో ఉండే ఒక యంత్రం అండి. ఇందులో షట్కోణంలో మంత్రాలు రాయబడి ఉంటాయండి. ఇది ఎలా ఉండాలి అని చెప్పేసి నీలా సరస్వతి తాంత్రిక పుస్తకంలో కూడా ఉందండి. వీలైతే పండితులు ఎవరైనా ఉంటే చదువుకోవచ్చు అండి. ఇందులో యంత్రం ఎలా తయారు చేయాలి అని చెప్పేసి కూడా రాసి ఉంచారు. ఏ సైజు వరకు మనము త్రికోణాన్ని వేయాలి, ఎంతవరకు అక్షరాలు రాయాలి, ఇలా ప్రతిదీ అందులో ఉందండి. దీన్ని ధరించడం వలన అజ్ఞానులు కూడా జ్ఞానులుగా మారుతారని చెప్పేసి సాక్షాత్తు బుక్లోనే ఉంది అండి. ఇది సప్త ధాతువులతోని తయారు చేసింది మాత్రమే ధరింపజేయాలి అండి. సప్త ధాతువులు అంటే బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు, జింక్, ఐరన్ ఇవి సప్త ధాతువులు అండి. వీటితో తయారు చేసిన నీలా సరస్వతి యంత్రాన్ని ధరింపజేసినప్పుడు ఆ సప్త ధాతువులు కూడా మన శరీరంలో ఉండే సప్త చక్రాలపై ప్రభావం చూపించి మనల్ని సక్రమమైన దారిలో నడిపిస్తాయండి. వీలైనంత వరకు కూడా అందరూ ఈ పిల్లలకు ధరింపచేయడానికి ప్రయత్నం చేయండి. రేపు ఉదయం పూజ. రేపు శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి, ఎల్లుండి నాగుల పంచమి. నాగుల చవితి రోజు పుట్టకు పాలు పోస్తారు. అలాగే నాగుల పంచమి రోజు నాగుల శిలలకు పాలు పోస్తారు. రేపు సాయంత్రంలోపు నాగుల పిడుగలు తెచ్చుకొని రేపు పసుపు కుంకుమ పాలతోని పూజించి ఎల్లుండి పుట్టలో వేసి రావాలి. ఇలా కుదరని వారు ఇంట్లోనే బియ్యపిండితో కానీ మినప్పిండితో కానీ నాగపిడుగలు చేసి వాటితో పాటు 4 ఎగ్స్ను కూడా చేసి పసుపు కుంకుమతో పూజించి పాలు పోసి ఓం నాగనాథాయ నమః అని కానీ లేదంటే సర్పాష్టకం కానీ పారాయణ చేయడం వలన సత్సంతానం అనేది ప్రాప్తిస్తుంది.
అలాగే సర్పదోషాలు తొలగిపోయి మనకు శుభాలు ప్రాప్తిస్తాయి. భయము, నరదృష్టి, ఆపదలు, శత్రువుల నుంచి చెడు జరగకుండా ఉండడం కోసం ఈరోజు సాయంత్రం దుర్గాదేవి ముందు గోధుమ పిండితో చేసిన 2 ప్రమిదల్లో నెయ్యి దీపాన్ని వెలిగించి దుర్గాష్టకాన్ని పారాయణ చేయాలి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం పితృదేవతల ఆశీస్సుల కోసం దగ్గరలో ఉన్న గోవుకు గోగ్రాసాన్ని అందివ్వాలి.